Welcome to YoYo News 24. Garuda Express, an international courier service. దాదాపుగా నంద్యాల టికెట్ పై ఓ క్లారిటీ వచ్చేసినట్లే. భూమా ఫ్యామిలీకే ఆ టికెట్ ఇవ్వాలనేది బాబు నిర్ణయమట. శిల్పా మోహన్ రెడ్డికి మొండి చేయి చూపించారట బాబు. మరి భూమా ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడం నిజంగా బాబుకి ఇష్టమేనా అంటే కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నంద్యాల సీటు వెనుక బాబు దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏంటి, అసలు బాబు స్కెచ్ ఏంటో మీరే చూడండి. మరి రాబోయే రోజుల్లో కేంద్ర నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది మీకు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సింది. ఏమి సేతురలింగా అని నంద్యాల సీటుపై తలపట్టుకున్న చంద్రబాబు ఇక చివరాఖరికి సీటు పోతే పోయింది, జగన్ పైకి బురద జల్లితే సరిపోతుందిలే అని ఓ నిర్ణయానికొచ్చినట్టున్నారు. ఎందుకు ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీ తరపున ఎవరిని నిలబెట్టినా అది గెలిచే సీన్ కనిపించడం లేదు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు పోసి వేసుకున్న మద్దతు లెక్కలన్నీ ఎక్కడో ఎదురు తన్నినట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. ఇక ఇప్పుడేం చేయాలి? ఓడిపోతే పరువు పోతుంది, గెలిచే దృశ్యం గోచరించడం లేదు. సో ఓడినా సరే ఎదుటోడినే బద్నం చేసే ఓ ప్లాన్ కు తెరతీశాడు. నిజానికి సాంకేతికంగా నంద్యాల సీటు మాదే అనేది జగన్ వాదన. ఉప ఎన్నికలో గెలిచి చంద్రబాబుకు కాస్త జలక్కివ్వాలనేది తన ప్లాన్. అందుకని ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో కొన్ని లెక్కలేసుకుని టికెట్ వాళ్ళకిస్తాను వీళ్ళకిస్తాను అని చెప్పకుండా ఆప్షన్ ఓపెన్ గా పెట్టుకున్నాడు. టీడీపీ అంతర్గత వ్యవహారాలు తేలాక తాపీగా స్టెప్ వేద్దామనేది తన ఆలోచన. ఎందుకంటే తన బలానికి తోడు టీడీపీ అంతర్గత విభేదాలు, వర్గ రాజకీయాలు తనకు కలిసొస్తాయని నమ్మకం. ఇక టీడీపీ వైపు చూస్తే శిల్పా మోహన్ రెడ్డి నేరుగా సీఎం దగ్గరికెళ్లి తన టికెట్ సంగతేమిటని అడిగేశారు. కానీ చంద్రబాబు లెక్కలు తనకున్న సమాచారం వేరు. శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చినా సరే టీడీపీలోని ఇతర వర్గాలు ఆయనకు పైపైన మద్దతు ప్రకటనలు తప్ప ఇతరాత్ర సహకారం ఎలాగూ ఇచ్చేట్టులేరు. సో ఓటమి తప్పదు. పోని శిల్పాను వదిలేసి భూమా కుటుంబంలోనే ఎవరో ఒకరిని నిలబెట్టినా వీళ్ళెవరూ సహకరించే సీన్ లేదు. అలా ఓటమి తప్పేట్టులేదు. దాంతో 2019లో చూద్దాంలే, ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే వాళ్ల కుటుంబంలోనే ఒకరికి అవకాశం ఇవ్వాలనేది మన పార్టీ ఆనవాయితీ కదా. ఈసారికి వద్దులే అన్నారట. దాంతో చిర్రెత్తిన శిల్ప అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి మళ్లీ పార్టీలో చేరతాను అని ఓ షాకింగ్ ప్రతిపాదన ముందు పెట్టాడట. ఎమ్మెల్సీని గెలిపిస్తే శిల్పా చక్రపాణి రెడ్డిని కౌన్సిల్ చైర్మన్ గా చేస్తాను అంటూ భారీ ఆఫర్ ఇచ్చిన తమరు ఈ 2 ఏళ్ల కాలానికి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించాడట. దీంతో మండుకొచ్చిన చంద్రబాబు సహనం కోల్పోయి గెటౌట్ అంటూ అరిచేశారట. సీన్ కట్ చేస్తే టైం దగ్గర పడే కొద్దీ ఇక క్లారిటీ వచ్చేస్తుంది. శిల్పా మోహన్ రెడ్డి ఎలాగూ జగన్ తో టచ్ లో ఉన్నారు. వైసీపీ టికెట్ ఇవ్వడానికి జగన్ కూడా రెడీగా ఉన్నారు. తను వైసీపీ అభ్యర్థి అయితే శిల్పా సొంత బలం, జగన్ బలం ప్లస్ ఎస్పీవై రెడ్డి వంటి నేతల పరోక్ష మద్దతు కలిసే ఛాన్స్ ఉంది. దీంతో టీడీపీ ఎవరిని పెట్టినా మునక తప్పేట్టులేదు. అందుకని భూమా కుటుంబంలోనే ఒకరిని నిలబెట్టి అంతా అయ్యాక చూసారా, భూమా కుటుంబానికి కనీసం సభలో సంతాపం చెప్పేందుకు మనసు రాలేదు. భూమా కుటుంబంపై సానుభూతి లేదు. ఏకగ్రీవం చేద్దామన్నా వినకుండా పోటీకి పెట్టాడు. ఓ రాజకీయ మర్యాదలు లేవు, ఆనవాయితీలు లేవు. కేవలం తన స్వార్థమే జగన్ కు ప్రధానం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు అంటూ జగన్ పైకి బురద చల్లేస్తే సరిపోతుంది. ఇది చంద్రబాబు తాజా మనస్థితి. మరెవరికి టికెట్ ఇవ్వాలి? ఎలాగూ అఖిల ప్రియ చెల్లకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు. తమ్ముడికి పోటీ చేసేంత వయసు లేదు. సో భూమా అన్న కొడుక్కి టికెట్ ఇవ్వాలనేది దాదాపు అంతిమ నిర్ణయమే అంటున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.